తమిళనాడులో ప్రముఖులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణ నివాసంతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భద్రతా వ్యవస్థ పూర్తిగా హై అలర్ట్ మోడ్లోకి వెళ్లింది. నిన్న సాయంత్రం నుంచి బెదిరింపు కాల్స్ వరుసగా రావడం ప్రారంభమయ్యాయి. సీఎం స్టాలిన్ నివాసం, చెన్నై రాజ్ భవన్, బీజేపీ పార్టీ కార్యాలయం, సినీ నటి త్రిషా ఇంటికి ఫోన్ కాల్స్ ద్వారా బాంబులు పెట్టామంటూ బెదిరింపులు రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నై పోలీస్ శాఖ తక్షణమే స్పందించింది. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పాటు పలు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. స్టార్ హీరోయిన్ త్రిష చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే చిత్తరంజన్ రోడ్ కు సమీప ప్రాంతం కావడంతో భద్రతా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై సైబర్ క్రైమ్ విభాగం విచారణ ప్రారంభించింది. కాల్స్ చేసిన వ్యక్తుల కాల్ లొకేషన్, టెక్నికల్ ఆధారాలు సేకరించి విచారణ జరుగుతుంది. ఇది కేవలం ఆకతాయిల ప్రయత్నమా లేక రాజకీయ లేదా వ్యక్తిగత కుట్రల భాగమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న. మౌనిక, తమిళనాడులో రాజకీయ సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు ఘటన కలకలం సృష్టిస్తోంది. సీఎం స్టాలిన్ నివాసం దగ్గర నుంచి మొదలుకొని రాజ్భవన్ తో పాటు పలువురు హీరోలు, పలు రాజకీయ కార్యాలయాలకు కూడా ఈ యొక్క బాంబు బెదిరింపులు అనేవి చేశారు కొంతమంది ఆగంతకులు. బీజేపీ స్టేట్ ఆఫీస్ తో పాటు హీరోయిన్ త్రిషా నివాసానికి బాంబు బెదిరింపు కాల్స్ అనేవి చేయడం జరిగింది. దీనికి సంబంధించి అలర్ట్ అయినటువంటి పోలీసులు ఇప్పటికే బాంబు స్క్వాడ్స్ ద్వారా ఎక్కడెక్కడైతే యొక్క బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి కాల్స్ అనేవి వచ్చాయో ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసి ప్రస్తుతానికి బాంబులేమి లేవని నిర్ధారించారు బాంబు స్క్వాడ్స్. ఇవన్నీ ఫేక్ కాల్స్ గా గుర్తించడం జరిగింది. పోలీసుల అదుపులో ప్రస్తుతానికి ఎవరైతే కాల్స్ చేసినటువంటి అనుమానితుడు ఉన్నారో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నామనేటువంటి విషయం మనకు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ప్రముఖులకు సంబంధించి ఇటీవల కాలంలో బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భద్రతా వ్యవస్థ పూర్తిగా హైలైట్ మోడ్ లోకి వెళ్ళింది. నిన్న సాయంత్రం నుంచి ఈ యొక్క బెదిరింపు కాల్స్ అనేవి వరుసగా రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసం దగ్గర నుంచి మొదలుకొని చెన్నైలో ఉన్నటువంటి రాజ్ భవన్, అలాగే స్టేట్ బీజేపీ పార్టీ కార్యాలయం, నటి త్రిషా ఇంటికి వరుసగా ఫోన్ కాల్స్ అనేవి బాంబులు పెట్టాము, త్వరలోనే మీ బాంబులను పేల్ చేస్తాము, ఈ బాంబుల ద్వారా మీ ఇళ్లను పేల్ చేస్తామంటూ కూడా కొంతమంది ఆగంతకులు వరుసగా కాల్స్ చేయడం జరిగింది. దీంతో ఇమ్మీడియట్ గా ఏకంగా సీఎం స్టాలిన్ నివాసానికి కూడా యొక్క బెదిరింపు కాల్స్ రావడంతో ఇంటనే అప్రమత్తమైనటువంటి పోలీస్ శాఖ ఎక్కడెక్కడైతే ఈ యొక్క కాల్స్ కు సంబంధించినటువంటి సమాచారం వచ్చిందో ఆ ప్రాంతంలో బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో పలు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క తనిఖీలలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేవు అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదంటూ చెన్నై పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక స్టార్ హీరోయిన్ త్రిష చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తూ ఉన్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించినటువంటి చిత్తరంజన్ రోడ్డుకు సమీప ప్రాంతం కావడంతో భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కాల్స్ వెనక అసలు ఎవరు ఉన్నారు, ఇది ఆకతాయిల పనే లేకపోతే ఎవరైనా కావాలనే ఇలా కొంతమంది ఆగంతకుల చేత వరుసగా ఈ కాల్స్ చేయిస్తున్నారా అనే దాని మీద ప్రస్తుతానికి సైబర్ క్రైమ్ విభాగం విచారణ ప్రారంభించింది. కాల్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కాల్ లొకేషన్, టెక్నికల్ ఆధారాలను సేకరించి ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.